మనం బాగుండాలి అంటే మన గుండె అంతే ఆరోగ్యంగా ఉండాలి. మనకొచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలు, వాటి కోసం మనం తీసుకునే మందుల ప్రభావం కూడా గుండె ఆరోగ్యంపై పడవచ్చు. ప్రస్తుత రోజుల్లో అధిక బరువు కూడా గుండె సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి మనం బరువు పెరగకుండా సమంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే బాడీకి ఎక్సర్సైజ్ సరిపోను ఉండాలి. తద్వారా రక్త ప్రసరణ జరగటంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇటువంటి జాగ్రత్తలతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే కొన్ని ఆహార పదార్థాలు కూడా రెగ్యులర్గా తీసుకోవాలని చెప్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. డైలీ 1 యాపిల్ కీప్స్ ది డాక్టర్ అవే అని అంటారు. యాపిల్ రక్తంలోని కొవ్వు నిల్వల్ని తగ్గించడంతో పాటు కాలేయంలో తయారయ్యే చెడు కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది. యాపిల్లో ఉండే మాలిక్ ఆమ్లం శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. అందుకే రోజు 1 యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తారు. ఇక ద్రాక్ష పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని విషతుల్యాలతో పోరాడుతుంది. ఇందులోని యాంథోసైనిన్స్, టానిన్స్లు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇక పీచు పదార్థం కలిగి ఉండే పండ్లలో జామ ఒకటి. ఇందులో విటమిన్ సి, భాస్వరం, నికోటిన్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు కరోనా టైంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా జామ ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగి, భాస్వరం, మాంగనీసు, పొటాషియం, ఫోలిక్ యాసిడ్లు బీన్స్లో అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇందులోని పీచు, లెసిథిన్లు చెడు కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటాయి. డైట్ మెయింటైన్ చేసే వారందరి ఆహారంలో ఓట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఇందులోని బీటా గ్లూకస్ అనే పీచు పదార్థం స్పాంజ్లా పనిచేసి శరీరంలోని కొలెస్ట్రాల్ని గ్రహిస్తుంది. ఇక శరీరంలోని పెక్టిన్ కొలెస్ట్రాల్ని బయటికి పంపడానికి బ్లాక్బెర్రీ ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్లు గుండె, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తాయి. ఇక సబ్జా గింజలే కాదు, వీటి పొట్టు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సబ్జా గింజల పొట్టు పేగుల్లోకి కొలెస్ట్రాల్ ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే అత్యంత శక్తివంతమైన గుణం సబ్జా గింజలకే ఉంది. సాధారణంగా కొలెస్ట్రాల్ వల్లనే అధిక రక్తపోటుకి గురవుతూ ఉంటారు. దీన్ని తగ్గించటంలో వెల్లుల్లి సూపర్గా పనిచేస్తుంది. ఇక వర్షాకాలంలో దొరికే పుట్టగొడుగులలో విటమిన్ బి, కాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి ఫ్యాట్ని దరిచేరనివ్వవు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోని బాదంలో ఓలిక్ యాసిడ్ వ్యాధుల నుంచి గుండెను రక్షిస్తుంది. అలాగే వాల్నట్స్లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా కొవ్వుని తగ్గిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా జీడిపప్పు శరీరంలోని అసంతృప్త కొవ్వుల్ని నియంత్రిస్తుంది. ఇక వంకాయల్లో శరీరానికి ఉపయోగపడే అనేక విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇందులోని ఫైటో న్యూట్రియంట్లు ఆక్సీకరణ ప్రక్రియకు తోడ్పడతాయి. వీటితో పాటు మొక్కజొన్న, ధాన్యాలు, బార్లీ, గోధుమ వంటివి కూడా బరువుని, కొవ్వుని కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. ఈ ఆహార పదార్థాలతో మన గుండెని పదిలంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.